విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? డాక్టర్ కాబట్టి చాలా హెల్త్ ఇష్యూస్ డాక్టర్ని అడిగితేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఒక హీరో, పెద్ద హీరో, అగ్ర హీరో, తమిళనాడులో చాలా ఫేమస్ అండ్ తెలుగులో కూడా చాలా ఫేమస్ అయిన విశాల్ గారి హెల్త్ ఇష్యూస్ గురించి. తన మూవీస్ అందరు ఫ్యాన్స్ ఉంటారు. బట్ రీసెంట్లీ తను మైక్ పట్టుకోవడానికి కూడా షివరింగ్ అవుతున్న హ్యాండ్స్ తనే కానీ, తను ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా లేపడానికి కూడా కొంచెం అంత అనీజీగానే ఫీల్ అవుతున్నారు. మనం రీసెంట్లీ అంటే చిన్న ఒక వేరే ఛానల్ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఖుష్బు గారు డెంగ్యూ అటాక్ అయింది, దానివల్ల ఇలా ఉంది అని చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ విశాల్ గారికి అంత వీక్ గా అయిపోవడానికి, అంటే మేము ఒక హీరో జిమ్ లెవెల్లో చూసిన హీరో ఇవాళ చూస్తే గనక కొంచెం అన్ఈజీగా అన్హెల్తీగానే ఉన్నాడని అనిపిస్తుంది. ఏం అటాక్ అయి ఉంటుంది సార్? హీరో విశాల్ గారు ఏంటంటే తెలుగు బిడ్డ, ముఖ్యంగా యాక్షన్ హీరో అని చెప్పొచ్చు. అండ్ పందెం కోడి లాంటి దాంట్లో పొగరు అలాంటిది చాలా బాగుంది. ఏ హీరో ఫుల్లీ 6 ప్యాక్ హీరో మనం చూసిన దాంట్లో చాలా తక్కువ ఉంటారు. బట్ ఈ రోజు డెంగ్యూ వాళ్ళు ఒక వైరల్ ఫీవర్ అనే పదం వినబడ్డది నాకు. అంతే, వైరల్ ఫీవర్ తో సఫర్ అయ్యారు. ఒక కాంప్లికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు అంతా రికవరీ అయినట్టే. ఇప్పుడు ఏదో వైరల్ ఫీవర్, అయితే కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్స్ లో కూడా మనం చూసినాం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయింది అక్కడ. ఎందుకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది పదం యూజ్ చేస్తున్నా అంటే, లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ గా మూవ్ చేయలేని పరిస్థితి. మూవ్ చేసిన ఒక ఇలా చేతి పట్టు లేపినట్టు లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాను, లాస్ట్ స్ట్రైట్ గా లేపుతున్నాడు. ఓకే, రైట్ హ్యాండ్ లిటిల్ బిట్ షివరింగ్ లోనే ఉన్నది, వీక్నెస్ అది కూడా. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫేషియల్ పాలసీ వచ్చింది. అంటే ఇలా అంటేనేమో ఈక్వల్ గా మనకు కనిపిస్తుంది, బట్ వాళ్ళలో ఇలా బెండ్ అయి ఉంటుంది. అంటే దేర్ ఎక్స్ప్రెషన్ విల్ బి లెస్. స్పెక్ట్స్ పెట్టుకున్నాడు కాబట్టి వీ కెనాట్ సే ఎనీ కామెంట్ ఆన్ దట్ వన్. అండ్ నడవడం కూడా, గేట్ కూడా పారాలిటిక్ గేట్ లాగానే ఉంది. బట్ ఒక అదృష్టవంతుడు అని చెప్పాలి. అది బ్రెయిన్ లో పోయింది. ఆ విధంగా ఒక సెన్సరీ లాస్ అనేది పోయింది. బట్ మోటార్ ఫంక్షన్స్ గా చూసినట్టయితే హీఈస్ రికవరింగ్ ఇన్ బెటర్ వే. రికవరింగ్ ఇన్ బెటర్ వే. ఓకే, ఎందుకంటున్నానంటే ఈవెన్ పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఒక 2 months 3 months లెవెల్ రండి ఆయన లేస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ మూవ్మెంట్స్, మనము కళ్ళలో నీళ్లు తుడుచుకోవాలంటే ఇలా అంటాం, ముక్కుని ఇలా అంటాం. బట్ ఆయన మెయిన్ గా ఇలా యూజ్ చేస్తున్నాడు. అంటే ఏడుపు వస్తున్నారు, ఆయన ఏడ్చాడు, దాన్ని ఇలా తుడిచాడు. మామూలుగా అయితే వేళ్ళతోటి మనం తుడుచుకుంటాం. ఫైన్ మోటార్ మూమెంట్స్ ఇస్ లాస్ట్. ఓవరాల్ గా స్పీచ్ కూడా, ఇట్ హాజ్ ఎ డిఫికల్ట్ స్పీచ్ ఇన్ హిమ్. మాట్లాడేటప్పుడు కూడా మీరు పాత వీడియోస్ మీరు దానికి ప్యారలల్ గా చూసినారు, చాలా జోష్గా ఉండేది. చాలా జోష్గా హీ యూస్ టు మూవ్ దిస్ హ్యాండ్ అనేది చాలా బాగా. ఎందుకంటే ఒక పొలిటికల్ పర్సన్ కూడా ఆ మధ్య కామెంట్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ఎన్ కాంప్లికేషన్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్ అన్నట్టు. ఓకే, అంటే స్ట్రోక్ అనే పదం ఎందుకు యూజ్ చేస్తున్నారు సార్? ఇది అంటే క్లాట్స్ అనేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ లో కామన్ అండి. వైరల్ ఇన్ఫెక్షన్ మీరు డెంగ్యూ పదం యూజ్ చేస్తారు, బట్ నేను వైరల్ ఇన్ఫెక్షన్ అన్నాను. ఓకే, డెంగ్యూలో కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. డెంగ్యూలో క్లాట్స్ ఫామ్ అవుతాయి, చికెన్ గునియాలో క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఇక మీ అందరికి తెలిసిందే. ఈ పదాలు రెండింటికన్నా ముందు కోవిడ్ అనేది చాలా మంది చేస్తున్నారు క్లాట్స్ తోటి అనేది. అవునా, హార్ట్ అటాక్స్ అనేది కామన్ అంటే కోవిడ్ రిలేటెడ్, ఐదర్ వ్యాక్సినా వైరస్. నేను రెండు అంటాను. బట్ ఈ రోజు మనం చూసినట్టయితే ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ అలాంగ్ విత్ దిస్ వన్. ఓకే, ఈ క్లాట్స్ అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, స్టాప్ చేయడానికి ఉంటుందా సార్? ఈ క్లాట్స్ అనేది అన్ని వైరస్ లో వస్తుంది. ఓకే, ముఖ్యంగా మయోకార్డైటిస్ అంటే హార్ట్ ని ఇన్ఫ్లేమ్ చేసే విధంగా. డెంగ్యూ, చికెన్ గున్యా, కోవిడ్. క్లాట్స్ అనేది ఈ రోజు మనకు కోవిడ్ అనేది బ్రాండ్ అని చెప్పచ్చు. బ్రాండ్ గా దానికి ముద్ర అనేది ఇట్స్ కామన్ నౌ. సో అన్ని కోవిడ్ కేసెస్ లో చాలా మందిలో ఈ క్లాట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాక్సిన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు ఖుష్బు గారు డెంగ్యూ అన్నారు, బట్ ఆ టైం లోపల ఫస్ట్ 10 days కానీ 15 days పడుకుని ఉంటారు నాకు తెలిసి, ట్రీట్మెంట్ సరి అనేది అందక.
లాస్ట్లో ఈ క్లాట్స్ ఫార్మింగ్ అనేది ఈ మయోకార్డైటిస్ అనేది రావడం జరుగుతుంది. ఇది రీసెంట్లీ నాగ్పూర్లో ఒక అధ్యయనంలో డీడైమర్ లెవెల్ పెరిగింది అనే పదం. అది ఓన్లీ డీడైమర్ లెవెల్ అనేది ఇట్లా మనం కోవిడ్లో చూస్తున్నాము, చికెన్ గున్యాలో చూస్తున్నాము, డెంగ్యూలో కూడా చూస్తున్నాం. సో ఈ క్లాట్ అనేది ఫామ్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళింది. హీ ఈజ్ సర్వైవింగ్ విత్ దట్ వన్. ఈ క్లాట్స్ ఇప్పుడు వైరస్ని మనము ఒక్క రోజులో 2 రోజుల్లో చంపే మందులు ఉండగా, ఇప్పుడు నేను కోవిడ్ది ఆన్సర్ చెప్పాను ఇన్ని సంవత్సరాల నుంచి, డెంగ్యూది చెప్తున్నాను, చికెన్ గున్యాది కూడా చెప్తున్నాను. ఇవన్నిట్లో కూడా క్లాట్స్ని రిమూవ్ చేసే మందు ఉంది నా దాంట్లో ఉంది, మీ దాంట్లో ఉంది, నా ప్రోటోకాల్లో ఉంది. అది కోవిడ్, అందుకే నాకు ఆన్సర్ వచ్చేది. కానీ అన్ని కోట్లున్న హీరో సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మీ దగ్గర ఉంది, దీని క్లాట్స్ ని తీసేసేది కూడా ఉంది అని అంటున్నారు కదా. మళ్ళీ అన్ని కోట్లున్న హీరో, 100 కోట్లున్న హీరో, ఫేమస్ హీరో, మళ్ళీ ఇది ఎందుకు గమనించలేకపోయారంటారా? సరి అయిన వైద్యం అనేది ఇప్పుడు నేను ప్రపంచంలో 840 కోట్ల ప్రజలకు నేను ఆన్సర్ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. సర్వం ప్రపంచం అంతా యూజ్ అయ్యి మందు ఇది. ఈరోజు ఈ మందు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు నేను కరోనా టైంలో నేను మందులు చెప్పాను ఆల్రెడీ, దాంట్లో ఉంది. అందుకే నా కేసెస్కి రెస్పాన్స్ అలా ఉంటుంది. చాలా బాగా, అసలు 2 రోజుల్లో ఫీవర్ పోతుంది, 1 రోజులో ఫీవర్ పోతుంది, 2 రోజుల్లో వైరస్ చచ్చిపోతుంది, 4 రోజులు నెగిటివ్ వస్తాడు. కోవిడ్లా, డెంగ్యూలో నెక్స్ట్ డే వైరస్ మొత్తం చచ్చిపోయి ఫీవర్ తగ్గిపోయి ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఒకటే రోజు కదా, ఇక్కడ రెండిట్లలో నువ్వు 10 రోజులు, 15 రోజులు, 4 రోజుల పాటు నువ్వు వైరస్ పెట్టుకుంటే లోపల ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ చేస్తుంది. ఈవెన్ చికెన్ గున్యాలో కూడా నీకు ఈ డీడైమర్ లెవెల్ పెరిగినాయి. నేను ఈ మధ్య కాలంలో ఇప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి వచ్చారు, 38 years old, చికెన్ గున్యా ఎఫెక్టెడ్, జాయింట్ పెయిన్స్ ఇంకా తగ్గలేదు. ఐ స్టార్టెడ్ ద మెడికేషన్. సివియర్ హెడేక్ అమ్మ. ఓకే సార్, పడుకుంటే నొప్పి, లేస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి. నేను ఇమ్మీడియట్ గా డీడైమర్ చేయించాను. సో సంథింగ్ ఇస్ దేర్. సిబిపి నార్మల్ రొటీన్ టెస్ట్ అని చేస్తూ ప్లేట్లెట్స్ 2.5 ఎంత ఉంది, 2.2 lakhs, చాలా తగ్గుతుంది. సో వాట్ కుడ్ బి ద డీడైమర్ చూసేసరికి 780 ఎంత వచ్చింది. నేను ఎగ్జాక్ట్ 1 week మొత్తం మెడిసిన్స్ పెట్టాను, అంటే దీని క్లాట్స్ సంబంధించింది. జాయింట్ పెయిన్స్ పోయినాయి. దెన్ డీడైమర్ 750 నుంచి 250కి వచ్చింది. డీడైమర్ ఉంటే పెరిగితే క్లాట్స్ ఉన్నాయని అర్థం. లివర్ ఏం చేస్తుందంటే వాట్ యు కాల్ ద ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేసి ఆ క్లాట్స్ని కరిగించే తత్వం మన బాడీలో మెకానిజం నార్మల్గా ఉంటుంది. మీకు ఉంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో లివర్ ఈజ్ డ్యామేజ్డ్, లివర్ ఫంక్షనింగ్ తక్కువైపోతుంది, ఈ క్లాటింగ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఆ క్లాట్ని రిమూవ్ చేసే తత్వం కూడా డిస్టర్బ్ అవుతుంది, తగ్గించలేదు. సో ఇలాంటి క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ కేసులో 750 నుంచి 250 అనేది నువ్వు 100 కార్పొరేట్ హాస్పిటల్ పో, ఎవడియాడు 100గా నువ్వు ఎక్కడన్నా ప్రపంచంలో నాకు సార్ నాకు డీడైమర్ ఇంత ఉంది, 1000 ఉంది, నాకు ఒక వారం లోపల నాకు 200 లోపల కావాలి, 500 లోపల నార్మల్, 200 కానీ కావాలి సార్ అంటే అట్లాంటి మందు లేదన్నమాట. కానీ ఇప్పుడు విశాల్ గారి విషయానికి వచ్చేస్తే, విశాల్ గారికి అంటే అందరికీ ఆ వైరస్ అనేది వస్తుందా సార్? అంటే విశాల్ గారు ఈ వైరస్ వచ్చినప్పుడు అంటే డాక్టర్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదంటారా? అబ్సల్యూట్లీ. ఓకే. ఇప్పుడు ఒక పదం నేను ICMRకి పెట్టేసి వచ్చిన రిపోర్ట్స్తో సహా. ఒక కేసు అంటే ఎవడో పిచ్చోడు కదా అనుకోవచ్చు, కోవిడ్ 100 కేసులు పెట్టొచ్చిన 4 రోజులలో. ఫస్ట్ డే పాజిటివ్ రిపోర్టు, 4th day నెగిటివ్ రిపోర్టు. సెకండ్ డే ఎవరు తీయరు, నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను తీసిన. 4 రోజులు అని చెప్పేసి పెట్టేసి వచ్చిన నెగిటివ్, ఎక్కడో RT-PCR. ఆ తర్వాత డెంగ్యూది పెట్టి వచ్చిన. ప్లేట్లెట్స్ ఇమీడియట్గా నెక్స్ట్ డే పెరుగుతాయి. మీరు 20,000 రా, 30,000 రా, 50,000 రా, నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా 4 రోజులలో రికవర్, అది కూడా 4-5 రోజులలో ఫుల్లీ రికవర్డ్, అది కూడా పెట్టేసి వచ్చిన. ఇప్పుడు నేను నా బాధ్యతగా నేను పెట్టేసి వచ్చినాను, నేను చూపించాను, మాట్లాడుతున్నాను, మీడియాలో అన్ని చోట్ల మాట్లాడుతున్నాను. మరి ఆయనకు ఇప్పుడు అలాంటిది అక్కడ ట్రీట్మెంట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్ పెడతారండి, జీరో యూజ్, జీరో నెగిటివ్ ఇంపాక్ట్ అంటున్నాను. ఇంకొకటి ఓకే, జీరో అనేది వేరు, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇమ్యూన్ సిస్టమ్ అగైన్. అలాంటిది ఒక యాంటీబయాటిక్ పెడతారు, తర్వాత కొంతమంది స్టిరాయిడ్స్ పెడతారు, అది కూడా నెగిటివ్ కాదు, ఇంకా -100-200 పోతాను. ఓకే, అది కూడా పెడతారు. పారాసిటమాల్ అడ్డగోలుగా ఇస్తారు, సరే జ్వరం ఉంది తగ్గాలి, వారం రోజులు 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. నా ట్రీట్మెంట్ అక్కడ 1 dayలో పోతుంది పారాసిటమాల్. అంటే ఇక్కడ ఓన్లీ IV ఫ్లూయిడ్స్ పెడతారు,
ఇక అక్కడ ఏం ట్రీట్మెంట్ ఉంది, దేనికి ఉన్నది, ఏ విధంగా తగ్గుతుంది? నేను ఇప్పుడు ఒక డైరెక్ట్ సమాధానం అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నా, నా దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్పు. ఇఫ్ యూఆర్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ పెద్ద హాస్పిటల్ ఏదైనా సరే, డెంగూకి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, ఉన్న దగ్గర పోతారు కదా. అవును. ఇప్పుడు 100 కోట్లు ఉన్న ఒక పెద్ద యాక్టర్ అవును. ఈ రోజు ఒక పారాలసిస్ వచ్చే పరిస్థితికి రావడానికి కారణం ఎవరంటారు? వాళ్ళు నా దగ్గర ఉంది ట్రీట్మెంట్ అని ఇచ్చారు అంతే. వీళ్ళు అదే నమ్ముతారు కదా, ఎవరైనా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటారు. అదేనమ్మా, ఇప్పుడు ఒక మనిషి మంచిగా చెప్తున్నాడు, మీడియాలో చెప్తున్నాడు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అధికారుల దగ్గరికి వెళ్ళారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను తీసుకోనికి నీకేం బాధ? బాగుపడతారు కదా. ఇప్పుడు ఈ రోజు ఆయన ఆ పరిస్థితికి పోకుండా ఉంటే బాగుండేది కదా. నువ్వు ఇప్పుడు 100 కోట్లు పెట్టు, ఖర్చు పెట్టు, ఇప్పటివరకు పెట్టుండే డబ్బులు 100 కోట్లు పెట్టినా యూ విల్ నాట్ గెట్ ద హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అందుకే అదం ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశారు. హెల్త్ ఉంటేనే నువ్వు బాగున్నట్టు, లేకుంటే జీరో. ఎన్ని కోట్లున్నా పనికిరాదు. నేను ఇంకా తక్కువనే, ద మెడిసిన్ కాస్ట్ ఇస్ వెరీ లీస్ట్ లో 450-500 లో అయిపోతుంది. అలాంటి దానికి కూడా నువ్వు అది చేసుకోలేకపోతే నువ్వు దానికి 40 కోట్లు 100 కోట్లు పెట్టినా వేస్ట్ అంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఫస్ట్ స్టేట్మెంట్ కరోనాకి ఇచ్చింది బిచ్చగాడి నుంచి పెద్ద అదాని అంబానీ వరకు 45 రూపాయలు అని చెప్పా మెడిసిన్ కాస్ట్. ఈ రోజు కూడా చెప్తుంది, ఈ 450-500 రూపాయలు అవుతుంది కోవిడ్ లో అంతే. దెర్ ఈస్ నో యూస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ కరెక్ట్ ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ కోవిడ్, వెదర్ ఇస్ డెంగ్యూ, చికెన్ గున్యా, ఎనీవేర్. చికెన్ గున్యా ఇప్పుడు కూడా నువ్వు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చిరంజీవి బాధపడుతూ తిరుగుతున్నాడు కదా, ఇప్పుడు కూడా మందులు ఉన్నాయి. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ని, ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్. ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్. గవర్నమెంట్ హాస్పిటల్ నాది కోటి, RFPTC కోటిలో ఉంటాను. యూ కెన్ యువర్ జాయింట్ పెయిన్స్ అనేది పోతుంది. ఈ ఒక్క పదం ఎవరన్నా చెప్పండి ప్రపంచంలో. కోవిడ్కి 4 రోజులు, డెంగ్యూలో నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం, 1 డేలో వైరల్ ఫీవర్స్ తగ్గడం, చికెన్ గున్యాలు వారం తర్వాత అసలు 0 జాయింట్ పెయిన్స్ అనే పదం ఎవరైనా చెప్తే వాళ్ళ కింద పనిచేస్తాను. ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ దే కెనాట్ గో ఫ్రమ్ మై ప్రోటోకాల్. నాది రావాల్సిందే. బ్రతకాలనుకున్న ప్రతి మనిషి ఈ మందు వాడాల్సిందే.